నమస్కారం అండి, అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి అలసందలు అంటారు కదా, బొబ్బర్లు అని పిలుస్తూ ఉంటారు. ఈ బొబ్బర్లతోటి గారెలు వేస్తున్నాను. నైట్ అంతా బొబ్బర్లని నీళ్ళలో నానబెట్టానండి. ఈ విధంగా నానతాయి. తరువాత మనకు కావాల్సిన పదార్థంలో కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, నెక్స్ట్ వచ్చేసరికి అల్లం అండి. అల్లం ఒక చిన్న ముక్క, వీటన్నిటిని వేసి మనము గ్రైండ్ చేసుకోవాలి. పిండిని ఉప్పు వేసి కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. పిండి చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాదు, మరీ బరకగా కాదు, కచ్చాపచ్చిగా అలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో మనము వీటిని వేయించుకోవాలండి. చక్కగా గారెలు ఈ విధంగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ రావడం కోసం టైం పడుతుంది. కొంచెం చిన్న మంట పెట్టానండి. చిన్న మంటలోనే ఉడికించుకుంటే లోపలంతా చక్కగా ఉడుకుతుంది. చాలా ప్రోటీన్ ఫుడ్ అండి ఇది. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కదా పప్పుల్లో. ఫ్రెండ్స్, పెద్ద మంట పెట్టామంటే మాడిపోతాయి. అందుకని చిన్న మంట పెట్టే వేస్తున్నాను నేను. చిన్న మంట పెట్టి వేయిస్తున్నాను. ఈ సండే మీరేం చేసుకున్నారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే అలసంద గారెలు రెడీ అయ్యాయి. మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఏంటి కొత్తిమీర ఇదంతా అలసందలు అనుకుంటున్నారా? డెకరేషన్ కోసం అలా పెట్టానండి. ఇప్పుడైతే మా హస్బెండ్ టేస్ట్ చూసి చెప్తారు మీకు. ఏమండి, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. కొత్తిమీర కాదు, గారె. త్వరగా తినండి. నాకు మళ్ళా ఏమో మరి దానికి వెళ్ళి చూస్తుంటే బా సౌండే తెలుస్తుంది క్రిస్పీగా ఉన్నాయని. ఉప్పు అవన్నీ సరిపోయాయా ఫ్రెండ్స్? కొత్తిమీర, పుదీనా, కొంచెం జీలకర్ర, అల్లం వేసి అలసందల్లో గ్రైండ్ చేశాను. ఉప్పు వేసి. టేస్ట్ అయితే యమ్మీగా ఉందంటున్నారు మా హస్బెండ్. మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.